ఇప్పుడు నాలుగవదిగా యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలు. యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ముఖ్యమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన కన్యక ద్వారా బెత్లెహేంలో జన్మిస్తాడని మరియు మానవ జాతి పాపాల కోసం శ్రమపడి మరణిస్తాడని ప్రవచింపబడ్డాయి. యెషయా గ్రంథం 7:14లో మనకు తెలుసు కన్యక ద్వారా యేసుక్రీస్తు జన్మిస్తాడని. మీకా 5:2లో మనకు తెలుసు బెత్లెహేంలో పుడతాడని ప్రవచనం. యెషయా 53 యేసుక్రీస్తు శిలువ మీద శ్రమపడి మరణిస్తాడని ప్రవచనం. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలు అవి నెరవేరాయి. ఎప్పుడు? కొత్త నిబంధన కాలంలో. మీరు చూడండి, కన్యక ద్వారా పుడతారని యెషయా 7:14లో చెప్పాడు. అది మత్తయి 1:18-23 కన్యక ద్వారా జన్మించిన విధానం మనం చూడగలుగుతాం. అలాగనే మీకా 5:2లో బెత్లెహేంలో పుడతాడని చెప్పాడు. లూకా 2:4-7లో బెత్లెహేంలో జన్మించడం మనం కరెక్ట్ గా చూస్తాం. అలాగే యెషయా 53 శ్రమపడి మరణిస్తాడని రాయబడటం ప్రవచనం. అలాగే యోహాను 19 యేసుక్రీస్తు శ్రమపడి మరణించడం జరుగుతుంది. అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పిన మాటలు కొన్ని వందల సంవత్సరాలు గడిచాక కూడా నెరవేరాయి. అంటే బైబిల్కి ఇంత గొప్ప చరిత్ర ఉంది. ఒక్క ప్రవచనం కూడా మిస్ కాదు. ఎలా చెప్పాడో అలా పుట్టాడు. ఎక్కడ పుడతాడన్నాడో అక్కడ పుట్టాడు. ఎలా శ్రమపడి చనిపోతాడన్నాడో అలా శ్రమపడి మరణించాడు. అలాగే చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు చూడండి, బెత్లెహేము గ్రామం యొక్క చారిత్రక ఉనికి పురావస్తు తవ్వకాల ద్వారా ధృవీకరింపబడుతుంది. ఉదాహరణకు చర్చ్ ఆఫ్ ది నేటివిటీ మరియు యేసు శ్రమపడి మరణించడాన్ని రోమన్ చరిత్రకారులు టాసిటస్ మరియు జోసెఫస్ ధృవీకరించారు. అంటే చారిత్రకంగా కూడా ఇది ఆధారాలు ఉన్నాయి. మీరు కొట్టి చూడండి, ద చర్చ్ ఆఫ్ నేటివిటీ అని కొడితే దాంట్లో బెత్లెహేము నగరం అలాగనే ఆ సిటీ గురించిన మన విషయాలు మనం చూస్తాం. తవ్వకాల ఆధారం ద్వారా ధృవీకరింపబడిన విధానాన్ని మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు బైబిల్లో రాయబడి ఉండటమే కాదు, రోమన్ చరిత్రకారులు టాసిటస్ కూడా యేసు ప్రభు మరణాన్ని గురించి రాశాడు. జోసెఫస్ కూడా యేసు ప్రభు మరణాన్ని గురించి, ఉనికిని గురించి రాశాడు. అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ బైబిల్లో రాయబడిన ఏ ఒక్క పదం తప్పిపోవట్లేదు. ఆయన పుడతాడన్నాడు, పుట్టాడు. ఆయన ఎక్కడ పుడతాడో చెప్పాడు, అక్కడే పుట్టాడు. అలాగే ఆయన శ్రమపడి మరణిస్తాడని ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం నెరవేరింది. అంటే బైబిల్లో ఇన్ని ప్రవచనాలు. అంటే ఇప్పటి వరకు మనం చూసాం, ఇశ్రాయేల్ ప్రవచనం చూసాం, ఇశ్రాయేల్ రాజ్యం పతనమైంది. యోధా ప్రవచనం గురించి చూసాం, యోధా రాజ్యం పతనమైంది. తూరు ప్రవచనం గురించి చూసాం, తూరు రాజ్యం పతనమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవచనాలు పాత నిబంధనలు చెప్పబడ్డాయి, కొత్త నిబంధనలు నెరవేరాయి. అంతేకాదు చారిత్రకంగా కూడా దానికి రుజువులు ఉన్నాయి. ఇప్పుడు చివరిగా మత్తయి సువార్త 24లోని ప్రవచనాలు. ఇవి చాలా చాలా ముఖ్యమైన ప్రవచనాలు.